స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి అందర్నీ నవ్విస్తూ ఒకప్పుడు స్టార్ హీరోగా ఎదిగిన వేణు ఆ తర్వాత సడన్ గా సినిమాలకి దూరం అయిపోయాడు. అయితే కెరియర్ పీక్ టైంలో ఉన్నప్పుడు జగపతి బాబుని నమ్మి డబ్బంతా పోగొట్టుకున్నానని, ఇప్పటివరకు జగపతి బాబు ఆ విషయంగా కనీసం నాతో మాట్లాడలేదని వేణు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దాంతో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతూ ఉండగా వేణు మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉందని, అయితే జగపతి బాబుని నమ్మి వేణు ఎన్ని కోట్లు నష్టపోయాడు? జగపతి బాబు కావాలని వేణుని మోసం చేశాడా? ఆ కారణం వల్లే వేణు ఇండస్ట్రీకి దూరమయ్యాడా? అసలు వేణు బ్యాక్గ్రౌండ్ ఏంటి? సినిమాల్లోకి వచ్చి ఎన్ని కోట్లు సంపాదించాడు అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. వేణు యాక్ట్ చేసిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా మొత్తం ఒకప్పటి హీరో వేణుకి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోలో వేణుతో ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి మాట్లాడుతూ కొన్ని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మనుషుల మధ్య గొడవలు జరిగి ఏం లేకపోయినా విడిపోతారు కదా, మీకు జగపతి బాబు గారికి మధ్య కూడా జరిగింది అలాంటిదేనా అని అన్నాడు. అప్పుడు వేణు మాట్లాడుతూ, జగపతి బాబు నేను చాలా సరదాగా ఉండేవాళ్ళం. ఆయనతో నేను హనుమాన్ జంక్షన్, ఖుషీగా సినిమాలు చేశాను. హనుమాన్ జంక్షన్ సినిమా చూసిన తర్వాత సినిమా క్రెడిట్ మొత్తం నువ్వే దొబ్బేశావుగా, జగపతి బాబు నాతో సరదాగా అనేవారు. ఆ సినిమా నుండే ఆయనకి నాకు మంచి రిలేషన్ ఉంది. అప్పటి వరకు అంతా బానే ఉండేది. నాకు ఎవరితో ఎలాంటి గొడవలు లేవు. అలాగే నాకు సినిమా తప్ప ఏం తెలీదు. కానీ ఓ రోజు మా ఇద్దరి మధ్య అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఓ వ్యక్తి తనకి డబ్బు చాలా అవసరం ఉంది అని నన్ను 14 లక్షలు కావాలా అని అడిగాడు. అతని గురించి నాకు అంతగా తెలియదు. అడుగుతుంది కూడా హెవీ అమౌంట్. దాంతో అతనికి డబ్బులు ఇవ్వాలా వద్దా అని అనుకుంటున్న టైంలోనే జగపతి బాబు గారు మధ్యలో ఎంటర్ అయ్యి అతను తీసుకునే డబ్బుకి తనది హామీ అన్నారు. ఆయనే హామీ ఇచ్చారు కదా అని నేను అతనికి 14 లక్షల రూపాయలు ఇచ్చాను. కానీ ఆ వ్యక్తి ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. దాంతో నేను ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే ఆ రోజుల్లో 14 లక్షలంటే నాకు అది చాలా పెద్ద అమౌంట్. అయితే జగపతి బాబు గారు తర్వాత ఆ డబ్బు నాకు తిరిగి ఇచ్చాడా లేదా అని ఎప్పుడూ అడగలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. అలాగే ఆయన నన్ను కలవడం కూడా అది ఆఖరిసారి. ఈ సంఘటన జరిగి చాలా కాలం అయింది. దాని గురించి మాట్లాడడం కూడా తనకిష్టం లేదని వేణు అన్నారు. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో సడన్గా ట్రెండ్ అవుతూ వేణు గురించి ఇప్పుడు ఎన్నో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే వేణు మాట్లాడిన ఈ వీడియో ఇప్పటిది కాదు, దాదాపు సంవత్సరం క్రితంది. గతంలో ఎప్పుడో వేణు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తప్ప ఆయన కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ఇక వేణు బ్యాక్గ్రౌండ్ అండ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే వేణు పూర్తి పేరు వేణు తొట్టెంపుడి. ఇతను 1976 జూన్ 4న ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో జన్మించాడు. వేణుకి చిన్నమ్మ అనే ఒక అక్క కూడా ఉంది. వేణు నాన్నగారు లండన్లో పిహెచ్డి చేసి ఆ తర్వాత ఒంగోలు, విజయవాడలో కాలేజీల్లో పనిచేశారు. ఆ తర్వాత ఆయన చెన్నైలోని మదురైలో ఉన్న ఒక కాలేజీ ప్రిన్సిపల్గా చేయగా ఆ టైంలో ఆయన తన కుటుంబం మొత్తాన్ని ఆయన మదురైకి షిఫ్ట్ చేశారు. దాంతో వేణు తన స్కూలింగ్ని చెన్నైలోనే కంప్లీట్ చేశాడు. అయితే చిన్నప్పటి నుండి సినిమాల మీద ఇష్టం పెరిగిపోవడంతో ఇంటర్ తర్వాత చదువు ఆపేసి సినిమాల్లో ట్రై చేయాలని అనుకున్నాడు. కానీ తండ్రికి భయపడి ఆ విషయం దాచేసి ఇంట్లో వాళ్ళ కోసం కర్ణాటకలోని ధార్వాడ్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇక అక్కడ చదువుకుంటున్నప్పుడే వేణుకి వెంకట శ్యామ్ ప్రసాద్ అనే అతను మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఇక అతను కూడా వేణు ఇంట్రెస్ట్ చూసి నువ్వు సినిమాల్లో ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతావని చెప్పాడు. దాంతో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వేణు ఎలాగైనా సినిమాల్లో యాక్ట్ చేయాలని చెప్పి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చెన్నైలో సినిమాల ఛాన్సుల కోసం తిరిగేవాడు. అలా వేణు ఎంతో మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల చుట్టూ తిరిగి అవకాశాల కోసం ట్రై చేసినా లాభం లేకుండా పోయింది. అయితే అప్పటి తమిళ స్టార్ డైరెక్టర్ భారతీ రాజా గారు కొత్త వాళ్ళతో సినిమా చేయాలని ఆడిషన్స్ నిర్వహించగా వేణు కూడా అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చాడు. దాంతో వేణు యాక్టింగ్ నచ్చిన భారతీ రాజా గారు వేణునే తన సినిమాకి హీరోగా సెలెక్ట్ చేశారు. ఇక ఈ విషయాన్ని వేణు తన అక్కల సహాయంతో నాన్నకి చెప్పి ఒప్పించాడు. అలా తన కళ నెరవేరబోతుంది అని వేణు ఎంతో హ్యాపీగా షూటింగ్కి వెళ్ళగా ఆ సినిమా కొద్ది రోజులు షూటింగ్ తర్వాత డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి మధ్య వచ్చిన కొన్ని విభేదాల కారణంగా ఆ సినిమా కేవలం 10 రోజులు షూటింగ్ జరుపుకొని ఆగిపోయింది.
దాంతో ఎంతో బాధపడ్డ వేణు భారతీరాజా గారు మళ్ళీ సినిమా తీసినప్పుడు తనకి తప్పకుండా ఛాన్స్ ఇస్తారని నమ్మకం పెట్టుకొని ప్రతిరోజు ఆయన ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు. ఇక 1997లో భారతీరాజా గారు తన కొడుకుని హీరోగా లాంచ్ చేస్తూ తాజ్మహల్ అనే సినిమా చేస్తూ ఉండగా అందులో ఆయన తనకి ఛాన్స్ ఇస్తారేమో అని వేణు భారతీరాజాని కలవగా, మరో సినిమాలో ఏమైనా మంచి రోల్ ఉంటే ఇస్తాను, ఇందులో నీకు రోల్ లేదు అని చెప్పి వేణు జేబులో 500 రూపాయలు పెట్టి పంపించేశారు. దాంతో వేణు ఫుల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. దాంతో తన స్నేహితుడి బాధని తట్టుకోలేక వేణు ఫ్రెండ్ వెంకట శ్యామ్ ప్రసాద్ తనే ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి వేణుతో సినిమా తీయాలి అని డిసైడ్ అయ్యాడు. దాంతో అతను వేణుని హైదరాబాద్ కి తీసుకొచ్చి వేణు యాక్టింగ్ ఇంప్రూవ్ అయ్యేలా చేసి రాకేష్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్పించాడు. ఇక ఆ తర్వాత మంచి స్టోరీ కోసం వెతుకుతున్నప్పుడే త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే కొత్త రైటర్ రాసిన స్టోరీ తీసుకుని విజయ్ భాస్కర్ వేణుని కలిసి కథ చెప్పగా అది వేణుకి వెంకట శ్యామ్ ప్రసాద్ కి బాగా నచ్చడంతో సినిమా ఓకే అయిపోయింది. ఇక వేణు కొంచెం హైట్ ఎక్కువగా ఉండడంతో ఆయన పక్కన సరిపోయే హీరోయిన్ కోసం దాదాపు 100 మందికి పైగా హీరోయిన్స్ ని ఆడిషన్ చేశారు. కానీ వేణు పక్కన ఎవరు సెట్ అవ్వకపోవడంతో చివరికి హీరోయిన్ క్యారెక్టర్ కోసం అప్పటికే ఒక సినిమాలో హీరోయిన్ గా చేసిన లయను తీసుకొచ్చారు. అలా విజయ్ భాస్కర్ డైరెక్షన్ లో వేణు లయ కాంబినేషన్ లో 1999లో స్వయంవరం సినిమా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో వేణు గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంది. ఇక స్వయంవరం హిట్ తర్వాత వేణు మనస్పడ్డాను గాని చిరునవ్వుతో సినిమాలతో ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకొని తనకంటూ కొంతమంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇచ్చిన వేణు రోజాతో కలిసి దుర్గా అనే సినిమాలో కూడా నటించాడు. 2001లో వేణుకి మంచి బ్రేక్ దొరికిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సంవత్సరమే అతను జగపతి బాబు అర్జున్లతో కలిసి హనుమాన్ జంక్షన్ అనే సినిమా చేయగా అందులో వేణు కామెడీ ఇప్పటికీ చూసి నవ్వుకునే వాళ్ళు ఉన్నారు. అలా హనుమాన్ జంక్షన్ తర్వాత కళ్యాణ్ రాముడు, వీడెక్కడి మొగుడండి, పెళ్ళాం ఊరెళితే, పెళ్ళాంతో పనేంటి, ఖుషీ ఖుషీగా, చెప్పవే చిరుగాలి, శ్రీకృష్ణ, 2006 సదా మీ సేవలో, గోపి గోపిక గోదావరి, రామాచారి అంటూ హీరోగా 2013 వరకు బానే చేశాడు. కానీ ఆ తర్వాత ఇండస్ట్రీలో పెరిగిన కాంపిటీషన్ అండ్ వేణు సినిమాలు సరిగ్గా ఆడకపోవడం వల్ల వేణు సినిమాలకి దూరం అయ్యాడు. అయితే ఆ తర్వాత 2012లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాలో సపోర్టింగ్ రోల్లో నటించిన వేణు ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఇండస్ట్రీని వదిలేసి సివిల్ ఇంజనీర్గా వర్క్ స్టార్ట్ చేసి అందులో బాగానే సెటిల్ అయ్యాడు. అయితే దాదాపు 9 ఏళ్ల గ్యాప్ తర్వాత వేణు మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చి రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ఒక నెగిటివ్ రోల్లో నటించాడు. దాని తర్వాత 2023లో అతిథి అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. ఇక వేణు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే వేణుకు 2001లో అనుపమ చౌదరి అనే ఆమెతో పెళ్లి జరగగా వీరికి ఒక పాప బాబు ఉన్నారు. ఇక తన సినిమా కెరియర్ లో ఇప్పటివరకు 28 సినిమాలు చేసి ఒక వెబ్ సిరీస్ లో నటించిన వేణు సినిమాల పరంగా ఆ తర్వాత అతను చేసిన రియల్ ఎస్టేట్ బిజినెస్ల పరంగా ఇప్పుడు సుమారు 200 కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించాడని సమాచారం. సో ఇది ఫ్రెండ్స్ వేణు గురించి. వేణు చేసిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏదో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.